ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 24 తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇజ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 17వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజలకు ఇస్తున్న వాగ్దానం. నేను వారికి ఉత్తరమిస్తాను, నేను వారిని విడనాడను అంటున్నాడు. మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడు మన మొర్రను త్రోసివేసేవాడు కాదు, మనకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. నా బిడ్డలు ఎప్పుడు మొరపెడతారా, నేను ఎప్పుడు ఉత్తరం ఇద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. నేను వారిని విడనాడను అనే గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు. కొంతమంది వారి హృదయాలలో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నన్ను మరిచిపోయాడేమో, అందుకే నా జీవితంలో ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ వ్యాధులు వస్తున్నాయని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా అట్టి పరిస్థితిలోనే ఉన్నావేమో, అదే ఆలోచనతో బ్రతుకుతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఆయనకు మొర్రపెట్టు, ఆయన నీ మొర్ర వింటాడు. చాలామంది వారుంటున్న కష్ట సమయాలలో, క్లిష్టమైన సమయాలలో, వారికున్న పరిస్థితులలో అపవాదికి చోటిస్తూ ఉంటారు. అపవాది ఇంకా దిగజారిపోయేలా చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాదికి చోటివ్వకూడదు. దేవునికి మొర్రపెట్టు, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. కాలాలు మారినా, యుగాలు మారినా, మనుషులు మారినా, మన దేవుడు మారని దేవుడు, విడువని దేవుడు, మాట్లాడే దేవుడు, సజీవమైన దేవుడు. ఆనాడు హన్నా మొరను ఆలకించిన దేవుడు, హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు. చెరలో ఉండి ఇజ్రాయేల్ ప్రజలు మొర్రపెట్టగా వారి మొరను ఆలకించి వారిని విడిపించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. నీ కష్ట సమయంలో నిరీక్షణ కోల్పోవద్దు, దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. దేవుడు తప్పక నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.